2D6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ ఫామ్ హౌస్ పోతున్నట, ప్రెస్ క్లబ్కు రానాడు ఫామ్ హౌస్ పోతున్నట. ఇదేందో నాకు అర్థం కాలే. అసెంబ్లీకి రాకపోతే అక్కడ చర్చిస్తారట. అంటే అది ఫామ్ హౌస్ ఏమన్నా అధికారిక అది నివాసమా, లేకపోతే అధికారికంగా సీఎం నివాసమా ఏమన్నా? అధికారిక సీఎం నివాసం అయితేనేమో నువ్వు అక్కడికి వాళ్ళ పోయి మాకు అసెంబ్లీ పెడతారట. ప్రెస్ క్లబ్కు రానోడు ఫామ్ హౌస్కి పోతానంటే ఎంత విడూరంగా ఉంటుంది చెప్పండి. ఇది క్లబ్బులకు పబ్బులకు, ఇది పబ్బా ఏమన్నా? క్లబ్, ప్రెస్ క్లబ్ ప్రజలు ఎవరైతే ఉంటారో, వివిధ వర్గాలు ఎవరైతే ఉంటారో, మేధావులు ఎవరైతే ఉంటారో, ప్రజా సమస్యల్ని చర్చించే వేదిక ప్రెస్ క్లబ్. అనేక సందర్భాల్లో ప్రెస్ క్లబ్కు రేవంత్ రెడ్డి గారు పోలేదా, లేదా రాహుల్ గాంధీ పోలేదా, లేదా రోజు మీడియాలో మాట్లాడుతుండే కదా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. అది ప్రెస్ సంబంధించిన అడ్రస్ చేయడం కాదా? ప్రెస్ క్లబ్ అనేది ప్రెస్ ప్రజలకు డైరెక్ట్గా తమ యొక్క విషయాలను ప్రజలకు ప్రజెంట్ చేసే కేంద్రము. మేధావులు అక్కడ ఉండి, లేదంటే పత్రికా విలేకరులు అక్కడ ఉండి, ఎవరైతే విన్నపాలు ఉంటాయో, ప్రజల విన్నపాలు ఉంటాయో, లేదా ప్రభుత్వ విన్నపాలు ఉంటాయో, ప్రతిపక్షాల విన్నపాలు ఉంటాయో, ఒక రకంగా ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడే పత్రికలు ఇవాళ మీకు క్లబ్బులు పబ్బులు అయితేనే. క్లబ్ అంటే ప్రెస్ క్లబ్ అంటే ఆ క్లబ్ కాదు. అది అంటే క్లబ్ అంటే తాగుబోతులు అడ్డానైంది. ప్రెస్ క్లబ్ అంటే తాగుబోతులు అడ్డానైంది. అది కాదు కదా. ప్రెస్ క్లబ్ అనేది సాయంత్రం పూట వాళ్ళు తాగొచ్చారు. కొంతమంది అందరూ తాగుతారని దాంట్లో అదేం లేదు. సో కాబట్టి క్లబ్బులు అనే మాటకు వాడడం ప్రెస్ క్లబ్ విషయంలో కరెక్టే కాదు. మరి అదే క్లబ్లకు మీరెందుకు పోతారు? మరి మీరెందుకు మాట్లాడతారు అదే మీడియాతో? మరి మీడియా అనేది అవమానించడం కాదా? మరి మీడియాకు ఇవాళ మరి ఇంత దుర్మార్గంగా మిమ్మల్ని అవమానిస్తుంటే వీళ్ళ వార్తలు ఎట్లా కవర్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళే? మీడియా అనేది ఇవాళ ప్రజల పక్షాన కొట్లాడే ఒక వేదిక. ప్రెస్ క్లబ్ అనేది ప్రజల పక్షాన కొట్లాడే వేదిక, లేదా మొత్తం డిబేట్ పెట్టే వేదిక, మీ అభిప్రాయాలను చెప్పుకునే వేదిక. అట్లాంటి వేదికను క్లబ్ అంటావా? అది క్లబ్ ఎట్లయితుంది? క్లబ్ సాయంత్రం పూట వాళ్ళు తాగినంత మాత్రాన క్లబ్ అవుతుందా? క్లబ్ కాదు కదా. సో కాబట్టి ఇవాళ ఈ ప్రెస్ క్లబ్ అది ఉంటే ఆ క్లబ్ కాదు, డిస్కో క్లబ్ ఇంకా వేరే క్లబ్ కాదు. ఇది ప్రెస్ క్లబ్. ఈ ప్రెస్ క్లబ్ ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేసింది కాదు, గతంలో కేసీఆర్ క్రియేట్ చేసింది కాదు. ప్రెస్ క్లబ్ ఎప్పుడూ బ్రిటిష్ కాలం నుండే ఉంది. ప్రెస్ క్లబ్ అనేది ఒక మేధావులు, ఇంటలెక్చువల్ డిబేట్ చేస్తూ, తింటూ, తాగుతూ కూడా డిబేట్ చేస్తారు. తప్పేముంది అలా? ఒకవేళ తాగుతూ డిబేట్ కూడా చేయొచ్చు, ఏముంది తప్పు? తాగటోళ్ళకి అలవాటు తాగుతారు, తాగని వాళ్ళు తాగరు. అంతేగాని తాగినంత మాత్రాన చెడ్డోడు తాగకపోతే మంచోడా? తాగని వాళ్ళు ఎంతోమంది క్రిమినల్స్ ఉన్నారు. మాంసం కూడా ముట్టని ఎవరు మన జర్మనీ హిట్లర్ ఎన్ని లక్షల మందిని చంపాడు, కోట్లాది మంది ప్రజలను బానిసలు చేశాడు. మరి మంచోడా? ఆడు తాగడు, కనీసం మాంసము కూడా తినడు. అట్లాంటి వాడు మంచోడా? గాంధీ ఏం తినడు, ఏం తాగడు, కానీ ఆయన వల్ల, ఆయన పూనా ఒప్పందం వల్ల ఇలా మొత్తం మా దళిత సమాజం అంతా బానిస సమాజంగా మారిపోయింది. పీడిత వర్గం అంతా బానిసలుగా మారిపోయింది. మరి ఇలా గాంధీ గొప్పోడా? అంటే కళ్ళు తాగినంత మాత్రాన, లేదా సార తాగినంత, మందు తాగినంత మాత్రాన వాళ్ళు గొప్పోళ్ళు, తాగేటోళ్ళు చెడ్డోళ్ళ? ప్రపంచ మేధావులు చాలామంది చాలా విషయాలు కనుక్కొని, చాలా విజ్ఞానం తీసుకొచ్చిన వాళ్ళు చాలామంది మందు తాగేటోళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళంతా చెడ్డోళ్ళేనే. సో కాబట్టి ఇవాళ మందుకు మూడు పెట్టి సమస్యల్ని పక్కదారి పట్టించి, సమస్యల్ని సరైన విధంగా అడ్రస్ చేయడంలో, సరైన ప్లాట్ఫామ్ మీదకి రావడంలో ఇవాళ వైఫల్యం చెందడం కరెక్ట్ కాదు. మీరు ఫామ్ హౌస్కి పోవడం ఏంది? నీకు లేదా? కాంగ్రెస్లోకి లేవా ఫామ్ హౌస్లు? రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్లు లేవా? లేకపోతే ఇంకా కాంగ్రెస్లో లీడర్లకు ఎవరికి ఫామ్ హౌస్ లేవా? ఒక కేసీఆర్కి ఉన్నాయి ఫామ్ హౌస్లు. ఫామ్ హౌస్ల సంస్కృతి వ్యతిరేకం, D6 డీజాకు వ్యతిరేకం. కానీ ఇవాళ ఆయన ఏదో సొంతంగా కట్టుకున్నాడు ఫామ్ హౌస్. ఆ సొంతంగా కట్టుకున్న ఫామ్ హౌస్ కాడికి పోయి నువ్వు రచయిత అంటావా? ప్రెస్ క్లబ్ పబ్లిక్ వేదిక, ప్రజావేదిక. అది పబ్లిక్ వేదిక. అయితే ప్రజల అభిప్రాయాలను చెప్పే మీడియా ద్వారా చెప్పే ఒక వేదిక. అక్కడ అది ప్రాపర్గా అవుతుందా, లేదంటే ఫామ్ హౌస్ ప్రాపర్ అవుతుందా? ఫామ్ హౌస్లో పోయాట మాకు అసెంబ్లీ, ప్రెస్ క్లబ్ పోలేనోడంటే ఫామ్ హౌస్ పోతాడట. ఇది ఎంత విచిత్రము! ప్రజలు
ఇంత అంటే ప్రజలకు ఏం బుద్ధి లేని వాళ్ళ, లేదా ప్రజలకు ఆ మాత్రం అర్థం కాని వాళ్ళ, ప్రజలకు ఆ మాత్రం తెలివి లేదా? ఒక రేవంత్ రెడ్డికే తెలివి ఉందా? రేవంత్ రెడ్డి మాత్రమే మొత్తం అన్నిట్లలో ప్రజెంట్ చేయగలడా? ఎక్స్పర్ట్ అన్నిట్లలో? మిగతా వాళ్ళు ఎవరు కాదా? కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలివే లేదా? కాంగ్రెస్ పరిపాలన అర్హత లేదా? ఎక్కడికెళ్ళో వచ్చి ఆ కాంగ్రెస్ కబ్జా చేసి కాంగ్రెస్ పీఠం ఎక్కి ఇవాళ నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా చేస్తానని ఇవాళ సీమాంధ్ర సొత్తుగా మారి సీమాంధ్ర చంద్రబాబుకు అనుకూలంగా ఇవాళ వివరిస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని మరింత తాకట్టు పెట్టి కేసీఆరే తప్పు చేసేవాడు. తాకట్టు పెట్టి కేసీఆరే సీమాంధ్ర వాళ్ళకు తాకట్టు పెట్టి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు తెలంగాణ ద్రోవులకు అవకాశాలు ఇచ్చి కేసీఆర్ తప్పు చేశాడు. అసలు మీకు ఇంకా అవకాశం ఇచ్చి ఇంకా ప్రజలు ఇంకా పెద్ద తప్పు చేశారు. ఏ తెలంగాణకు ఇలా వెనుకబడడానికి కారణం కాంగ్రెస్, ఏ బలిదానాలకు కాంగ్రెస్ కారణమో, ఏ అమరవీరులకు అయిన వాళ్ళు కాంగ్రెస్ కారణమో, అలాంటి కాంగ్రెస్కు ఇలా ఇలా సౌత్ని వీక్ చేయడానికి తెలంగాణ పేరుతోని ఆంధ్రప్రదేశ్ నిర్మించి ఉత్తరప్రదేశ్ నిర్మించకుండా ఉత్తర భారతదేశం ఆధిపత్యం దేశంలో కొనసాగడానికి కారణము, ఈ దేశంలో సకల సమస్యలకు ప్రధాన కారణం, మొదటి కారణము కాంగ్రెస్ అయితే రెండవ కారణము బీజేపీ కావచ్చు కాక ప్రాంతీయ పార్టీలు ఎందుకు కారణమైతే ఇవాళ తెలంగాణ సమస్యలు అడ్రస్లో ఇంకా పెండింగ్లో ఉండడానికి ప్రధాన కారణం కేంద్ర నిర్ణయాలు. కేంద్రము కృష్ణా కానీ గోదావరి కానీ ఇవాళ నీటి పంపకాన్ని చేయాల్సింది కేంద్రం. ఇవాళ కేంద్రం కదా రైతులకు రుణమాఫీ కానీ కేంద్రం వాటా ఎక్కువ కదా ఇవ్వాల్సింది. బియ్యం విషయంలో కావచ్చు, రైతు విషయంలో కావచ్చు, కేంద్రందే కదా ఎక్కువ బాధ్యత. మరి కేంద్రం అన్నింటినీ తప్పించుకొని రాష్ట్రాల మీద నెట్టేసి మరొక వైపు మొత్తం మేమే ఒకే దేశం ఒకే ఎన్నిక అంటారు. మరి రాష్ట్రాలలో ఉన్న సమస్యలు మీరు అడ్రస్ చేయరు. వీళ్ళు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు కొట్లాడుకోవాలి, మీరు మాత్రం హాయిగా ఎంజాయ్ చేయాలా పవర్ని? ఇదా ద్వంద్వ వైఖరి, బీజేపీ ద్వంద్వ వైఖరి? కాబట్టి ఈరోజు ఏవైతే 6 గ్యారెంటీలు 400 హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని డైవర్ట్ చేయడానికి, ఆ అంశాలని ప్రజలు చర్చించకుండా ఉండడానికి ఇట్లాంటి చిల్లర రాజకీయాలకన్నీ ఇవాళ రేవంత్ రెడ్డే కదా మొదట రేవంత్ రెడ్డే కదా ఛాలెంజ్ విసిరింది. తర్వాత కదా హరీష్ రావు కానీ మిగతా వాళ్ళు కానీ ఛాలెంజ్ విసిరారు. కేటీఆర్ ఛాలెంజ్ విసిరాడు. ప్రెస్ క్లబ్ అనేది ప్రజావేదిక, ప్రజల పక్షాన మాట్లాడడానికి ఒక ప్లాట్ఫాము. అది ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ కానీ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ఇవాళ ప్రజా గొంతుగా నిలబడి మాట్లాడే వేదిక. మీకు దమ్ముంటే మీడియా అంతా ఉంటుంది అక్కడ, మీడియా అడుగుతుంది. ఆయన వచ్చి కూర్చున్నాడు కదా, నువ్వు కూడా ఎందుకు రాలేదు ఆడికి? ఫామ్ హౌస్ కాడికి ఎట్లా పోతారు? అక్కడ మా అసెంబ్లీ ఎట్లా పెడతావు? ఫామ్ హౌస్ ఏమైనా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, పబ్లిక్ ఏరియానా, పబ్లిక్ ప్రజల గురించి మాట్లాడే చర్చా వేదిక అదేమన్నా? ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఎస్టేట్. మీ అందరికి ఉన్నట్టే ఆయనకున్నది, ఆయనకున్నట్టే మీ అందరికి ఉన్నది. మీరు ఫామ్ హౌస్ లేరా? మీరు 100 ఎకరాలకు ఆసాములు కాదా, భూస్వాములు కాదా మీరంతా? ఆయన ఒక్కడేనా? సో కాబట్టి ఇవాళ ఈ ద్వంద్వ వైఖరిని విడనాడి ఓన్లీ కేసీఆర్ని మాత్రమే బదనం చేసే ప్రోగ్రాం బంద్ చేసి వాస్తవాలు ఏంటో బయటకు తీసుకురండి. వాళ్ళ కాళేశ్వరం కమిషన్ వేశారు కదా, ఏమైనా ప్రమాదానికి బాధ్యులైతే మీరు చర్య తీసుకోండి వాళ్ళ మీద. క్లబ్బులు పబ్బులో చర్చలు మాకు ఇబ్బంది, తెలంగాణ హక్కుల కోసం దేవుడినైనా ఎదిరిస్తాం. ఇదంతా ఉట్టి అబద్ధాలు. తోక లేకుండా మాట్లాడితే తోక కత్తరిస్తాం. సీమాంధ్ర పాలకుల కంటే ఎక్కువగా తెలంగాణ ద్రోహం చేసింది కేసీఆర్ అయితే అబద్ధం, పచ్చి అబద్ధం. రైతుల ప్రయోజనాలకు మరణ శాసనం రాశారు, సరిదిద్దేందుకు ప్రయత్నిస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ధ్వజం. అరే ఇవాళ చంద్రబాబు కమ్ముడు పోయింది నువ్వు, చంద్రబాబుకు తోకగా మారింది నువ్వు, చంద్రబాబు అడుగులకు మడుగులు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది నువ్వు. కేసీఆర్ మీద దమ్ముంటే మొత్తం క్రిమినల్ చర్యలు పెట్టు, క్రిమినల్ చర్యలు తీసేసి లోపల పడే ఆయనను. తప్పులుంటే క్షమాపణ చేయకు. 100కు 200% ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకో, తప్పు లేదు, మేమంతా స్వాగతిస్తాం. నీకంటే ఎక్కువ 10 ఏళ్ళు కేసీఆర్ పెద్ద దించడంలో ప్రజల పక్షాన కొట్లాడిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను ఈ మాటలని. మీరు స్వార్థం కోసం, మీరు పదవుల కోసం చేయొచ్చు, కానీ నేను పదవి త్యాగం చేసి నా ప్రొఫెసర్ పదవి 30 ఏళ్ళు ఇవాళ కృషి చేసిన పదవి, నా 30 ఏళ్ళ త్యాగం ఫలితంగా వచ్చే 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకున్న, 12 ఏళ్ళ సర్వీస్ని వదులుకున్న
త్యాగం నాది. అట్లాంటి వాడిని ఇవాళ అట్లాంటి వ్యక్తులకు, మంచి వ్యక్తులకు మీరు అవకాశం ఇవ్వకుండా, మంచి వ్యక్తులను, ఉద్యమకారులను గుర్తించకుండా ఇవాళ సీమాంధ్ర తొత్తులుగా మారి చంద్రబాబు నాయుడు మాట అయిని అక్కడ వరంగల్ పార్లమెంటుని తెలుగుదేశం నుండి వచ్చిన కడియం శ్రీహరి 40 ఏళ్ళు ఆయన అధికారాన్ని అనిపిస్తాడు. ఆయన జనాభా ఎంత, ఆయన కుల జనాభా ఎంత, ఆయన ఎంత, ఆయన బిడ్డకు ఎంపీ చేస్తాడు. ఆయన దాన్ని మీరు సమర్థిస్తారు. మా మాదిగ జాతికి అన్యాయం చేస్తారు. ప్రశ్నిస్తే మాదిగలో ప్రశ్నిస్తే మాత్రం మీకు అది కోపంగా ఉంటుంది. మళ్ళీ మీరు మాదిగలకు మేము వర్గీకరణ చేసినామంటారు. ఏం చేశారు? తోక గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని పోస్టులు అన్ని మొత్తం నింపిన తర్వాత కదా నువ్వు చట్టం తెచ్చినావు. మళ్ళీ ఎప్పుడు ఉద్యోగాలు పడేది ఎప్పుడు, మాకు నింపేది ఎప్పుడు, మాకు వచ్చేది ఎప్పుడు? అవి కోటల చుట్టూ తిరగకుండా రేపు నిలబడేది ఎప్పుడు? కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ద్వంద్వ వైఖరి, అట్లాగే కేసీఆర్ గారి ద్వంద్వ వైఖరి, కిషన్ రెడ్డి గారి ద్వంద్వ వైఖరి, ఈ మొత్తం దొరలు, పటేళ్లు, భూస్వాముల ద్వంద్వ వైఖరులకు ఇలా ప్రజలు, ముఖ్యంగా 93% ఉన్న బహుజనులు ప్రశ్నించాలి. ఓ రాజకీయ ప్రత్యామ్నాయ వైపు అందులో ఉన్న నాయకత్వం ముందుకు రావాలి. ముందుకొచ్చి రేపు 4వ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బహుజనులే నాయకత్వం వహించాలని D60 డిజాక్ భావిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ నయవంచన రాజకీయాలను, అది రేవంత్ రెడ్డి కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, లేదంటే బండి సంజయ్ కావచ్చు, రామచంద్రరావు కావచ్చు, లేదంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, హరీష్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ దొరలు, పటేళ్ల, భూస్వాములకి ఎవరైతే తొత్తులుగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళు మొత్తం దగా చేసుకుంటా ప్రజల్ని మోసం చేస్తున్నారో నిజాలను గ్రహించాల్సిందిగా, నిజాం పక్షాన నిలబడి ప్రజల పక్షాన కొట్లాడే వ్యక్తిగాను, నా యొక్క సంస్థగాను ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పేసి, ప్రజల పక్షాన నిలదీస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీ అభిప్రాయాలు కూడా ఈ విషయం తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై హింద్.